హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ట్రెడిషనల్ థీమ్ చేసాము. ఈ థీమ్ని ఎలా చేసామో, ఎలా ఇన్స్టలేషన్స్ చేసామో అన్ని టిప్స్ అన్నీ చెప్తాను. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఎప్పట్లాగే బేసెస్ ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ బేసెస్ పెట్టుకుని సైడ్ పోల్స్ కూడా పెట్టేస్తున్నా. పెట్టిన తర్వాత మిడిల్ రాడ్ వచ్చేటప్పటికి ఎంతైతే విత్ ఓపెన్ చేయాలనుకుంటున్నానో ఈ బ్యాక్ డ్రాప్ సెటప్కి అంత విత్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 9.5 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకొని మిడిల్లో వచ్చి గ్రాస్ మ్యాట్ పెట్టుకుంటున్నా. గ్రాస్ మ్యాట్కి జిప్ టైస్ నేను ఆల్రెడీ హోల్స్ ప్రీ హోల్ చేస్తుని పెట్టుకున్నా. వాటిలోంచి జిప్ టైస్ వేస్తున్నా. ఇక్కడ జిప్ టైస్ని మనం ఫుల్గా టైట్ చేయకూడదు. ముందు లూజ్గా పెట్టుకుని మొత్తం సైడ్ ప్యానల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుని అప్పుడు జిప్ టైస్ని టైట్ చేసుకోవాలి. ముందునే దాన్ని టైట్ చేస్తే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు. ఇక్కడ నేను రాడ్ని అంతా పైన పెట్టేస్తున్న తర్వాత ఇప్పుడు నేను జిప్ టైస్ తీసుకొని సైడ్ ప్యానల్స్కి కూడా నేను ప్రీ హోల్స్ చేసి పెట్టాను. దాన్ని కూడా ఇప్పుడు నేను పైన జిప్ టైస్ వేసుకుంటున్నాను. సో జిప్ టైస్ వేసుకుంటున్నప్పుడు సైడ్ పోలే అంటే ఏదైతే సైడ్న మనకి రాడ్ ఉందో అక్కడ కొంచెం గ్యాప్ ఉంచుతున్నా. ఎందుకంటే నేను బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఫ్రంట్ రాడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కావాల్సినట్టు అన్ని అడ్జస్ట్మెంట్ పెట్టుకుని ఇప్పుడు నేను బ్యాకెట్ వెళ్ళి జిప్ టైస్ అన్నిటినీ టైట్ చేసుకుంటున్నా. జిప్ టైస్ టైట్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ లెవెల్ అంతా కొంచెం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ మొత్తం జిప్ టైస్ని టైట్ చేసుకోవాలి. ఏదన్నా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే ఇప్పుడు లూజ్లో ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో అలా నేను మొత్తం అంతా కూడా ప్యానల్స్కి వేసినవి కానీ గ్రాస్ మ్యాట్కి వేసినవి కానీ అన్నీ కూడా వేసుకొని జిప్ టైస్ని నేను టైట్ చేసుకుంటాను. ఇక్కడ ప్యానల్స్ మనం వేసేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ క్రాస్ రావచ్చు. వాటిని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని వాటిని ఎక్కడైతే మళ్ళీ కొంచెం ముందుకి వెనక్కి జిప్ టైస్ వేసి అడ్జస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకుని అప్పుడు మనం ఆ జిప్ టైస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిగ్ అంటే ఆల్మోస్ట్ 4 feet నామాన్ని యూజ్ చేస్తున్నా. 4 feet నామాన్ని యూజ్ చేయడానికి నేను ఎస్ హుడ్స్ని యూజ్ చేస్తున్నా. ఎస్ హుడ్స్ని ఫస్ట్ నేను జిప్ టైస్ ఎక్కడైతే వేసానో అక్కడ పెట్టా. కానీ నాకు అది స్పేసింగ్ సరిపోవడం లేదు. నేను డైరెక్ట్ రాడ్కి ఎస్ హుడ్స్ని పెట్టేశాను. ఎస్ హుడ్స్ని పెట్టేసి నా 4 feet నామానికి ఆల్రెడీ నేను వెనకాల స్ట్రింగ్స్ ఎస్హుడ్లో వెళ్ళేలాగా నేను డిజైన్ చేశాను. అలా ముందునే జస్ట్ అలా హ్యాండ్ చేసేసుకునేలాగా నామానికి పెట్టేసి ఉంచా. సో మనం ఎంత హైట్లో అయితే కావాలనుకుంటున్నామో అంత హైట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు పెట్టిన తర్వాత ఇంకొక సైడ్ లిటిల్ బిట్ క్రాస్ వచ్చినట్టు అనిపించి నేను ఆ స్ట్రింగ్ని కొంచెం ఫోల్డ్ చేసి నేను అడ్జస్ట్ చేస్తున్నా. తర్వాత ఈ హ్యాండ్ని ఇన్సర్ట్ కూడా నేను మొత్తం అంతా కూడా రాడ్కి జిప్ టైస్ వేసుకొని నేను మొత్తం అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నా. ఇవి లింక్ గార్లైన్స్ వచ్చేటప్పటికి సైడ్ పోల్స్కి డైరెక్ట్గా హ్యాండ్ చేస్తున్నా. ఇలా హ్యాండ్ చేస్తున్న తర్వాత నేను బ్రాకెట్ పెట్టుకుని ఫ్రంట్ రాడ్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ రాడ్ ఇన్స్టాల్ చేసే ముందునే మీకు వెనకాల ఏదైతే రాడ్ కనిపిస్తుందో ఆ రాడ్ని నేను మొత్తం కవర్ చేసేలాగా ఎల్లో గార్లాండ్ పెట్టి నేను కవర్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రంట్ రాడ్ పెట్టుకున్నాను కదా, దానికి బ్రాకెట్ పెట్టుకుని ఫ్రంట్ రాడ్స్ పెట్టుకుని పైన అంతా కూడా మెష్ వేసుకుని ఫ్రంట్ రాడ్కి మెష్కి జిప్ టైస్ వేస్తున్నా. ఎక్కడ కదలకుండా మనం సెక్యూర్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ రాడ్ని కూడా బ్యాక్ రాడ్ని ఎలా అయితే ఎల్లో గార్లాండ్తో కవర్ చేసామో ఈ ఫ్రంట్ రాడ్ని కూడా ఎల్లో గార్లాండ్ తీసుకుని ఎల్లో గార్లాండ్ని ఫ్రంట్ రాడ్కి జిప్ టైస్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. సో అలాగే మొత్తం ఆ గార్లాండ్ ఎంతైతే 10 feet 9 feet ఓపెన్ చేస్తామో అంత ఫీట్ కూడా గార్లాండ్స్తో పెట్టుకుని గార్లాండ్ ఏదన్నా మనకి ఎక్స్ట్రా ఉంది అంటే మనం బ్యాకెట్ వేసుకుని సెక్యూర్ చేసుకోవచ్చు. సో మనం గార్లాండ్ని ఎప్పుడైతే ఈ జిప్ టైస్తో సెక్యూర్ చేస్తూ ఉంటామో లిటిల్ బిట్ కొంచెం కిందకి వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని టైట్ చేస్తూ ఉండాలి. సో అలా టైట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఆ రాడ్ని అంతా కూడా మనం కవర్ చేసుకోవాలి.
ఇలా సెక్యూర్ చేస్తున్న తర్వాత నేను ఫ్రంట్ రాడ్కి మళ్ళీ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ డార్లాండ్స్ని ఇలా తీసుకుని సైడ్ అంతా యూస్లా పెట్టుకుని మిడిల్లో స్మాల్ టాజల్స్ని గ్రేట్ నుంచి హ్యాంగ్ చేసుకుని ఫ్రంట్ అంతా ఇలా డెకోర్ చేస్తున్నా. ఫ్లోర్ మ్యాట్ వేసుకొని బ్రాస్ దియాస్ వేసుకొని ఫ్లవర్ బొకేస్ పెట్టుకొని అలా ఇలా అందంగా ఆ ట్రెడిషనల్ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా డెకోర్ చేస్తున్నా. ఇది మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.